జరిగిందా? ఒక భూభారత్ అనే పేరు మీద ఇందూరు నిజామాబాద్ జిల్లాలు ఇస్తే ఒక గుంట కూడా ఎకరం కూడా మీరు చేయలే. ఆ జిల్లా కూడా కంప్లీట్ కాలే. సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ది స్టేట్ విచ్ హ్యావ్ రూల్డ్ ద స్టేట్, వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ ఆర్ తెలుగుదేశం, హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. అండ్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా ఆల్సో హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. అధ్యక్ష, పట్టించుకోలే, వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసినారు. అధ్యక్ష, ఈ భూ రికార్డుల ప్రక్షాళన నేను మొదలుపెట్టిన రోజు ఇది కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ చూస్తారు. అధ్యక్ష, రూరల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రటరీ గారిని పిలిచి మేము సమావేశం చేసినాం. ఆయన చెప్పినాడు 3 రాష్ట్రాలలో మేము ప్రయత్నం చేసినాం, వాళ్ళు విఫలమైపోయినారు, చేయలేకపోయినారు. మీరు కూడా దుస్సాహసం చేస్తున్నారు, మీ వల్ల కూడా కాదని చెప్పినారు. అధ్యక్ష, అయినా మేము చేసినాం. మేము చేసింది గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే చెప్పినామో 100% కరెక్ట్. అధ్యక్ష, ఒక లెక్క దరి దొరికింది మాకు. ఇప్పుడు మిగిలింది వివాదం ఏదైతే ఉందో, కోర్టు కేసులు కానీ, కొన్ని పంచాయతీలు తేకుండా ఉన్నటువంటి కానీ, అటవీ ప్రభుత్వ భూముల పంచాయతీలు కానీ, వీటన్నిటిని పార్ట్ బిలో పెట్టినారు. అవి ఒక 5-6% ఉన్నాయి. అధ్యక్ష, ఈ 94% కూడా మళ్ళా కొన్ని అక్కడక్కడ దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా. అధ్యక్ష, ఒక విషయం చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరికి ఇష్టం ఉన్నా, ఎవరికి ఇష్టం లేకపోయినా, ఎవరికి అవగాహన ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు. 100కు 100% అధ్యక్ష, రైతు ప్రభుత్వంగా ఇండియాలో ఇప్పుడు మాకు పేరు ప్రసిద్ధి వచ్చింది. 100కు 100% రైతుల ప్రభుత్వంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. అందులో ఎవరికి అనుమానం అవసరం లేదు. మీకు నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఈ సభ ద్వారా తెలంగాణ రైతాంగాన్ని కూడా చేస్తా ఉన్నా, 100% భూ రికార్డుల ప్రక్షాళన చేస్తాం. భూ రికార్డుల ప్రక్షాళన చేయటమే కాదు, ధరణి అనే వెబ్సైట్ని కూడా తెస్తా ఉన్నాం. అధ్యక్ష, ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి వెబ్సైట్ కాబోతుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 1 ఇంచు భూమి గురించి కూడా వివరాలు కంప్లీట్గా ధరణి వెబ్సైట్లో ఉంటాయి. అధ్యక్ష, రిజిస్ట్రేషన్లో కూడా జీరో పద్ధతిలో లంచాలు లేకుండా చేస్తాం. అధ్యక్ష, భూముల రికార్డుల మార్పిడిలో కూడా ₹1 కానీ, ఒక పావలా కానీ ఎక్కడ చేతులు మారకుండా, అవినీతి లేకుండా చేస్తామని ఈ సభ ద్వారా రైతులకు నేను హామీ ఇస్తా ఉన్నా. అధ్యక్ష, దానికోసం ఏం చేయాల్సి వస్తే, ఎంత కఠినమైన వ్యవహారం చేయాల్సి వచ్చినా కూడా వెరబకుండా తప్పకుండా 100కు 100% అధ్యక్ష, భూ రికార్డుల ప్రక్షాళన 100కి 100% చేస్తాం. ధరణి వెబ్సైట్ కూడా తెస్తాం. గ్యారంటీగా అందులో విజయం సాధిస్తాం. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇప్పటికే 54 లక్షల మంది రైతులకు పాస్బుక్లు అందించినాం. ఇంతకుముందు ఏమీ లేకుండా వాళ్ళ చేతిలో ఇచ్చినాం. అదేవిధంగా ఈ రికార్డులన్నీ కూడా పెండింగ్లో ఉండే. అధ్యక్ష, ఎవ్వరు పడుచుకోలేదు. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల భూ రికార్డుల గురించి మాట్లాడలే, పట్టించుకోలే. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఈ మధ్యనే చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడినా. రాష్ట్రం పుట్టిన కాడి నుంచి నేటి దాకా జిల్లాల కలెక్టర్లుగా IAS అధికారులే ఉన్నారు. అధ్యక్ష, ప్రతి సంవత్సరం ROR అంటారు, ప్రతి సంవత్సరం జమాబందీ అంటారు. మరి ఎక్కడ పోయింది అధ్యక్ష? ఎందుకు అప్డేట్ కావు ఎవ్రీ ఇయర్? ఎందుకు ఈ లెక్కలు ఉంటాయి? ఒక గ్రామానికి వద్ద అధ్యక్ష, నాకు జాయింట్ కలెక్టర్ ఉంటే ఏందా ఈ ఊరు కథ అంటే 478 ఖాతాలు డెడ్ రికార్డు సార్ అని చెప్పి. డెడ్ ఖాతాలు. ఈ డెడ్ ఖాతా ఏంది అంటే మనిషి చనిపోయిండు కానీ భూమి రికార్డు మార్చారు. అది మనందరికి తెలిసింది అధ్యక్ష. ఇక్కడ ఆత్మవంచన అవసరం లేదు. ఎందుకు మార్చారో మనకు తెలుసు, ఏ ప్రభుత్వాలు వైఫల్యం చెందినో మనకు తెలుసు. దాన్ని సవరించడానికి చాలా సాహసోపేతమైన చర్య తీసుకొని మేము నడుము కట్టినాం. చాలా వరకు ఇప్పుడు ప్రక్షాళన అయింది అధ్యక్ష. మిగిలింది కావాల్సి ఉంది. ఇంతలోకే శాసనసభ రద్దు కావడం, ఎన్నికలు రావడంతో నా కార్యక్రమం వెనుకకు పోయింది. మొన్న నేను పిలిచి మాట్లాడిన అధ్యక్ష, ఆ వెబ్సైట్ కూడా ఇప్పుడు రెడీగా ఉంది. 100కు 100% ఈరోజు రిజిస్ట్రేషన్ అంటే అధ్యక్ష, రిజిస్ట్రేషన్లో కూడా స్లాట్ అలాట్ చేస్తారు. తహసీల్దార్ అందరికీ, MROలందరికీ రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారాన్ని ఇస్తూ ఉన్నాం. ఏ మండలంలో ఆ మండలంలోనే సమీపంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సేమ్ డే సేమ్ గంటలో మ్యుటేషన్ కూడా అయిపోద్ది అధ్యక్ష. దాన్ని అదే గంటలో సైట్ మీద కూడా తీసుకొస్తారు అధ్యక్ష. ఇంకొక స్టెప్ ముందుకో, ఇక పహానీ లేదు, నకలు లేదు, ఈ రాష్ట్రంలో ఉండదు. పహానీ నకలు దేపో, ఈ నకలు దేపో, ఆ నకలు అవసరం ఉండే అధ్యక్ష. బ్యాంకర్స్తో కూడా పిలిచి మాట్లాడినాం, నేనే స్వయంగా మాట్లాడినాను. బ్యాంకర్స్ కూడా అగ్రి అయినారు. నీ సైట్లో ఉంటుంది, ఎన్కంబరెన్స్ కూడా రాసి ఉంటుంది. ఎవరి భూమి మీద ఏం ఎన్కంబరెన్స్ ఉన్నది అనేది కూడా అదే వెబ్సైట్లో, ధరణి వెబ్సైట్లో ఉంటుంది అధ్యక్ష. కాబట్టి చీటికి మాటికి పహానీ నకలు తెచ్చే అవసరం లేదు. క్రాప్ లోన్స్ కూడా ఖచ్చితంగా బ్యాంకులు వెబ్సైట్ మీద చూసే ఇవ్వాలి తప్ప నువ్వు ఈ నకలు దాపో, ఆ నకలు తీసుకురాపో, నీ పాస్బుక్ కుదోబెట్టు, ఇవన్నీ ఉండే అధ్యక్ష. గత ప్రభుత్వాల హయాంలో
నిన్న మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బ్యాంకర్స్ అందరూ ఇల్లీగల్ అది వాస్తవానికి క్రాప్ లోన్ ఏది పెట్టుకోవద్దు అధ్యక్ష, ఏది మార్టిగేజ్ చేసుకోవద్దు. కానీ రైతుల పాస్బుక్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఓ రకమైన పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. పాస్బుక్లన్నీ కూడా రైతులకు ఇప్పించేసినాం, వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా ఈ ధరణి వెబ్సైట్ ఒకసారి వస్తే ఆ సైట్లో చూసే లోన్ ఇవ్వాలి తప్ప రైతు అక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఒక అప్లికేషన్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకులో. ఆ విధమైన పద్ధతి టోటల్ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా రైతు ఎక్కడ కూడా ఎవరికి ఒక్క రూపాయి కూడా లంచం ఇచ్చే దుస్థితి లేకుండా గంటకు డైనమిక్గా ఉండేటువంటి రికార్డ్స్ను వెబ్సైట్ను త్వరలోనే తీసుకొని రాబోతా ఉన్నాం. 100% దాన్ని తెస్తాం. పెద్ద రిలీఫ్ వస్తుంది. రైతు బంధుతో ఏ విధంగా దేశానికి మార్గదర్శకంగా నిలిచినామో ఈ భూ రికార్డు అప్డేట్తో కూడా డెఫినెట్గా తెలంగాణ విల్ బికమ్ ద టార్చ్ బియరర్ ఫర్ ద హోల్ కంట్రీ అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు వారే సభ్యులే స్వయంగా అన్నారు, చాలా ఇబ్బంది ఉందండి, రైతులు లంచాలు ఇస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారని మాట్లాడిన వారే. ఆ పరిస్థితి ఎందుకు ఉందండి? మీరు అన్నీ చేసి ఉంటే జరగలేదు, మీరేం చేయలేకపోయినారు. మీరు ప్రయత్నం చేసిన కానీ మీ వల్ల కాలే. అసలు సంగతి అది. దాన్ని మీరు అంగీకరించడం మేము చేయగలిగింది ఏం లేదు. ఇట్స్ ఏ టోటలీ నెగ్లెక్టెడ్. ప్రజలను రైతులను వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసారు. ఎస్, వాళ్ళు అనుభవించిన బాధలు వర్ణనాతీతం. వారు సర్వే అన్నారు, ఉన్నారండి సర్వేయర్స్ ఉన్నారా? కంప్లీట్ డెడ్ చేసి పడేసినారు. అదొకటే కాదు కదా, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారండి మీ పరిపాలనలో? ఉన్నారా? ఇటు నిర్వీర్యం చేసినారు. ఏది లేదు అధ్యక్ష, రైతులకు సంబంధించి చాలా నిర్లక్ష్యం జరిగినారు. ఇది వాస్తవం. తమరు కదా అధ్యక్ష వ్యవసాయ శాఖ మంత్రిగా 1500-1600 మంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను రిక్రూట్ చేసి అపాయింట్ చేసినారు తమరు.